వెల్కమ్ టు విజిల్. దేశాధ్యక్షులైన దేశ ప్రధానులైన ఇంగిత జ్ఞానం, విచక్షణ, హేతుబద్ధత లేకపోతే జనం మూర్ఖులు అని ముద్ర వేస్తారు. దేశంలోని అంతర్గత సమస్యలైన, సరిహద్దు సమస్యలైన, విదేశాంగ విధానాలైన సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒప్పందాలు ఉండాలి. అప్పుడే మానవ సమాజం వికసిస్తుంది. ప్రజలు, ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలపడతాయి. అంతేగాని యుద్ధం వినాశనానికి తప్ప దేనికి ప్రత్యామ్నాయం కాదు. త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ దేవరాజ్ మహారాజ్ ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. మానవ శ్రేయస్సు కోసం పాటుపడేవారు నిరంతరం ప్రజల్లోనే ఉంటారు. యుద్ధం వద్దని మాస్కో వీధుల్లో నిరసన ప్రదర్శనలు ఇస్తున్న రష్యా పౌరులే తమ ప్లకార్డుల మీద పుతిన్ పేరు ఇలా రాశారు, పుట్ ఇన్ అని. వారేం కోరుకుంటున్నారో అందులో ఉంది. ప్రపంచ మానవవాదులంతా ఆకాంక్షించేది కూడా అదే. మనిషిని బతికించుకోవటమే మానవవాళి ధ్యేయం కావాలి. పిరికివాడు డిక్టేటర్ కావచ్చు, మనిషి కావాలంటేనే సాహసవంతుడై ఉండాలి. యుద్ధం అంటే ఏమిటో నాకు తెలుసు. మనుషులు చనిపోవటం చూశాను, పిచ్చెత్తిపోవటం, ఆసుపత్రుల్లో నరకం అనిపించడం చూశాను. కానీ వీటన్నిటికన్నా ఘోరాతి ఘోరమైన విషయం మరొకటి ఉంది. యుద్ధం అంటే వికృతమైన సామూహిక మానసిక వైకల్యం. నిజాలు చెప్పేవారిని నిలువున సిలువేయటం, కళాకారుల చేతులు నరికివేయటం, సంస్కరణను, విప్లవాలను, సామాజిక శక్తులను పక్కదోవ పట్టించటం అని అన్నాడు కవి, విప్లవ రచయిత, జర్నలిస్టు. 1920లో జాన్ రీడ్ ఆ మాట అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని ఏ దేశానికి ఆ దేశం స్వతంత్రంగా మనగలుగుతున్నాయి. సమస్యలు ఏమైనా ఉంటే 1-2 సార్లు చర్చలు జరుపుకుని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మరి ఇలాంటి సమయంలో పుతిన్ చేపట్టిన ఈ యుద్ధ నేరానికి కారణం ఏంటి? ఇది ఉక్రెయిన్తో ఆగిపోతుందా లేక ఇతర దేశాలతో కొనసాగుతుందా? రష్యా అధ్యక్షుడు పుతిన్ చెబుతున్నది ఏంటి? ఉక్రెయిన్ వేరే దేశం కాదు, అది మా రష్యాలోని అంతర్భాగం, మేమంతా ఒక్కటే అని చెప్పుకుంటున్నప్పుడు ఆ దేశంపై అక్రమంగా యుద్ధం ప్రకటించి నగరాలని నాశనం చేసి పౌరుల్ని నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టి ఆ భూభాగాన్ని తమ దేశంలో కలుపుకోవాలన్న రాజ్యాకాంక్ష, దురహంకారం అతనిలో ఎందుకు పెరిగినట్టు? అంతర్జాతీయ కోర్టు యుద్ధం తక్షణం ఆపేయాలనే ఆదేశాలు ఇచ్చినా పుతిన్ ఎందుకు పట్టించుకోవటం లేదు? ఇది కమ్యూనిజానికి, మరో ఆలోచన ధోరణికి మధ్య జరిగే యుద్ధం కాదు. పుతిన్ తనకు తాను బలవంతుడిని ఊహించుకుని చేస్తున్న ఉగ్రవాద యుద్ధం. ఇది మానవత్వంపై యుద్ధం, మానవ వినాశనానికి దారి. రష్యా అధ్యక్షుడు పుతిన్ గొప్ప నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవాడేమీ కాదు. అతి సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చాడు. తల్లి వీధులు ఊడ్చేది, ఫ్యాక్టరీ వర్కర్. తాత లెనిన్, స్టాలిన్ దగ్గర వంట మనిషిగా పనిచేసేవాడు. ఈ విషయాలు గుర్తు చేసుకోవటం ఎందుకంటే సామాన్యుల జీవితాల్లోని సాధక బాధకాలు అతనికి తెలిసి ఉండాలి కదా. మంచితనం, మన్నన తెలిసి ఉండాలి కదా. రష్యా అధ్యక్షుడినన్న దురహంకారంతో మానవత్వం మరవటం అంటే అతనిలో మనిషి ఏమైపోయినట్టు? ఏ రకంగా చూసినా యుద్ధం వాంఛనీయం కాదు కదా. యుద్ధ ప్రభావం ఉక్రెయిన్ ప్రజలపై నేరుగా పడితే ఇతర ప్రపంచ పౌరులపై, ముఖ్యంగా సామాన్యులపై అతి తీవ్రంగా ఉంటుంది కదా. ఇక్కడ మనం కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకప్పటి యుఎస్ఎస్ఆర్ వేరు, ఇప్పటి రష్యా యుఎస్ఎస్ఆర్ లాగా బలమైన దేశం కాదు. ఒకప్పటి సిద్ధాంతాలు, ఆలోచన ధోరణులు ఇప్పుడున్నాయా? అన్ని దేశాలు పెట్టుబడిదారీ వ్యవస్థలకు దాసోహం అన్నాయి. ఇంకా ఆ విలువలు, ఆ నిజాయితీ, ఆ నిబద్ధత ఎక్కడ? ఏది ఏమైనా వైజ్ఞానిక యుగంలో బతుకుతున్న మనుషుల్లాగా మనం ఆలోచించాలి. నిర్దాక్షిణ్యంగా బాంబుల దాడి చేసి కాలుష్యాలు పెంచుకుంటూ పోవటం, అణ్వస్త్ర ప్రయోగాలు చేసి ప్రపంచాన్ని విధ్వంసం చేసుకోవటం వల్ల మనిషి ఏం సాధిస్తాడు? లోగడ ఎన్నో జంతు వృక్షజాతులను కాలగర్భంలో కలిసిపోయినట్టు మనిషి కూడా సత్వరం అంతరించిపోతాడు. దానికోసమేనా ఈ తహతహలాడటం? సహజంగా వచ్చే విపత్తుల వల్ల నశిస్తే అది వేరే విషయం. మనిషే తెలిసి తనని తాను నాశనం చేసుకోవటం ఏమైనా
విఘ్నత అనిపించుకుంటుందా? ప్రపంచంలో శాంతి స్థాపించబడాలంటే ఎంతోమంది వివేకవంతులు, మేధావులు అవసరమవుతారు. నాశనం చేయదలుచుకుంటే మానవత్వం, మానవజాతి పరిరక్షణ లాంటి విషయాలపై అవగాహన లేని, విచక్షణ లేని పుతిన్ లాంటి అహంకారి ఒక్కడు చాలు. వివేకానికి హద్దులుంటాయేమో కానీ మూర్ఖత్వానికి ఉండవు. మామూలుగా ప్రపంచంలోని ఏ దేశమైనా రక్షణ శాఖ మీద అతి తక్కువ శాతం ఖర్చు చేస్తుంది. ఇలా యుద్ధాలు వస్తే ఏం చేస్తాయి? విద్య, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి వంటి పనులకు ఉపయోగించే నిధులన్నీ మళ్లించి రక్షణ శాఖకు ఎక్కువ నిధులు కేటాయించుకుంటాయి. దానివల్ల ప్రపంచ పౌరుల వినాశనం జరుగుతుందే తప్ప మానవవాళికి జరిగే మేలు ఏమీ ఉండదు. భయస్థుడే ఎక్కువ ఉలికి పడతాడు. ఇప్పుడు పుతిన్ ముందస్తుగా ఉలికి పడుతున్నాడు, భయపడుతున్నాడు. అమానవీయ సంకల్పంతో ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబడ్డాడు. ఉక్రెయిన్ నాటోలో చేరుతుందేమోనని, చేరితే అమెరికా సైన్యాలు పక్కనే ఉన్న ఉక్రెయిన్లో మోహరించి రష్యాపై దాడి చేస్తాయేమోనని, తన దేశ అంతర్గత భద్రత కోసం తను ఈ యుద్ధం చేస్తున్నానని పుతిన్ చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉంది. ఈ యుద్ధం ఎటు మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాలన్నీ జాగ్రత్తగా గమనిస్తున్నాయి. రష్యా కనుక ఉక్రెయిన్ పూర్తిగా స్వాధీనం చేసుకుంటే బలమైన దేశం బలహీనమైన చిన్న దేశాన్ని అక్రమంగా దెబ్బతీసి తనలో కలుపుకోవచ్చు అన్నది రుజువు అవుతుంది. దీన్ని అనుసరిద్దామని మరికొన్ని దేశాలు పథకాలు చేసుకుంటాయేమో. అనాగరిక యుగం నుంచి అత్యాధునిక నాగరిక యుగంలోకి వచ్చి మళ్ళీ అనాగరికంలోకి ధబీలుమని పడిపోతామన్నమాట. ఆటవిక న్యాయమే చట్టమవుతుందన్నమాట. హక్కులు, చట్టాలు మూసిపెట్టుకుని ప్రజాస్వామ్యం, స్వతంత్రం, స్వేచ్ఛ లాంటి పదాల నిఘంటుల నుంచి తొలగించుకోవాలన్నమాట. అటు రష్యాలో వేల మంది రష్యన్ యుద్ధం వద్దని, ఆపేయాలని మాస్కో వీధుల్లో నిరసన ప్రదర్శనలు ఇస్తున్నారు. బలవంతంగా పుతిన్ ప్రభుత్వం ఎంతమంది గొంతు నొక్కేయగలదు? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సైనికుల్లో సైనికుల్లాగా, పౌరుల్లో పౌరుల్లాగా తిరుగుతూ అటు సైన్యాన్ని, ఇటు ప్రజలను ఉత్సాహపరుస్తున్నాడు. విదేశాల్లో స్థిరపడ్డ ఉక్రేనియన్ యువకులంతా స్వచ్ఛందంగా స్వదేశీ రక్షణ కోసం వచ్చి ఆయుధాలు పట్టుకున్నారు. రాజకీయ నాయకులతో సహా స్త్రీలు, పురుషులు అందరూ ఆయుధాలు పట్టారు. చైతన్యవంతుల దేశం అది. అణ్వస్త్రాలు గల బలమైన దేశం అయినా కూడా ప్రపంచ శాంతి కోసం ఉక్రెయిన్ వాటిని వదిలేసింది. ఇంతకు మించిన మానవవాదం మరొకటి ఉంటుందా? అలాంటి దేశంపై యుద్ధం ప్రకటించడం అంటే అది మానవత్వంపై ప్రకటించిన యుద్ధంగానే భావించాలి. ఆ ఆత్మస్థైర్యం, ఆ నిజాయితీ, ఆ నిబద్ధత ఏ దేశానికైనా, వ్యక్తులకైనా తప్పనిసరి కదా. తమ సైన్యాలు దాడి చేయగానే ఉక్రెయిన్ అధ్యక్షుడు భయంతో ఇతర దేశాలకు పారిపోయి తలదాచుకుంటాడని తమ సైనిక బలగాల మీద ఉక్రెయిన్ పౌరులు పూలవర్షం కురిపించి స్వాగతం పలుకుతారని బహుశా పుతిన్ కలలుగని ఉంటారు. ఇంత తీవ్రంగా ప్రతిఘటిస్తారని ఊహించి ఉండడు. ప్రపంచ దేశాలు ఏకమై అతన్ని ఏకాకిని చేస్తాయని కూడా ఊహించి ఉండడు. జెలెన్స్కీ హీరోగా నిలబెట్టడానికే పుతిన్ ఈ యుద్ధం చేస్తున్నట్లుంది. ఒకప్పటి రియల్ హీరో ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు. ఆయుధాలు లేకుండా పౌరులు గుంపులుగా వెళ్ళి ప్రాణాలకు తెగించి రష్యన్ ట్యాంకర్లను ఆపటం అంటే మాటలు కాదు. రండి, భోంచేసి వెనక్కి వెళ్ళిపోండని ఉక్రెయిన్ పౌరులు హితవు పలికారంటే అలా చెప్పటానికి ఎంతటి ఔదార్యం, ఎంతటి మానవత్వం కావాలి. అందుకు భిన్నంగా రష్యన్ బలగాలు చేసిందేంటి? మిలిటరీ క్యాంపులకే పరిమితమైపోకుండా సామాన్య పౌరులుండే అపార్ట్మెంట్ల మీద, ఆసుపత్రుల మీద, విద్యాలయాల మీద బాంబులు కురిపించాయి. ఇదేమి యుద్ధనీతి? దేశాధ్యక్షులైన, దేశ ప్రధానులైన ఇంగిత జ్ఞానం, విచక్షణ, హేతుబద్ధత లేకపోతే జనం మూర్ఖులు అని ముద్ర వేస్తారు.